మంది పేరెంట్స్ ఫోన్లు చేస్తుంటారు, ఎంతసేపు ట్యాబే చూస్తున్నారు అని. 1 hour 2 hours అంటే అంతకు మించి కూడా చూడాల్సిన అవసరం ఉండదు. తర్వాత నేను చెప్పేటటువంటి పాఠాలు, మేము ఇచ్చే వర్క్ ఇవన్నీ కూడా చేయాలి. ఖాళీ రోజుల్లో, లీవ్ రోజుల్లో అయితే ఒక గంట ఎక్స్ట్రా చూసినా పర్లేదు, కానీ చూసేటప్పుడు మీ కళ్ళ ఎదురుగా, మీ ఎదురుగా కూర్చోవాలి. ఎక్కడో గోడ చాటునో లేదా మెట్ల మీదనో మిద్ది మీదనో ఇంకొక సీక్రెట్గా రూమ్లోనో అలా ఉండకూడదు. దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ట్యాబ్ వాడేటప్పుడు జాగ్రత్తగా వాడాలి. దీనికి మీకు పౌచ్ కూడా ఇస్తారు, అదేవిధంగా స్క్రీన్ గార్డు కూడా ఇస్తారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి, కింద పడకుండా చూసుకోవాలి. వినాలి, అలా పడితే వెంటనే స్క్రీన్ గార్డు మార్చాలి, మీరు మార్పించాలి. ఇది కనీసం పిల్లవాడు చదువు పూర్తయ్యేంత వరకు పిల్లవాళ్ళ చేతిలో జాగ్రత్తగా ఉండాలి. అప్డేటెడ్ కంటెంట్ వస్తుంది అంటే నెక్స్ట్ ఇయర్ మారుతుంది, కొత్త వాళ్ళకి సంబంధించినటువంటి కంటెంట్ అందులో వేస్తారు. అంటే వీడియో పాఠాలు వేస్తారు, టెస్ట్ వస్తాయి, నోట్స్ ఉంటుంది, నోట్స్ కూడా అందులో ఉంటుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి ట్యాబ్లో పిల్లలకు అవసరమైనటువంటి నోట్స్ ఉంటుంది, టెస్ట్ అంటే క్విజ్ ఉంటుంది, అంటే ఒక క్వశ్చన్ వస్తుంది, దానికి ఆన్సర్ చేయాలి పిల్లలు. ఆ మార్కులు అంటే వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, ఒక చాప్టర్ చూసిన వెంటనే కొన్ని 10 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, ఈ 10 క్వశ్చన్స్లో ఆ పిల్లవాడికి ఎన్ని అర్థమైనాయి, ఎన్ని కరెక్ట్గా చేశాడు అనేది స్టేట్ గవర్నమెంట్లో రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు మన స్కూల్ అచీవ్మెంట్ అక్కడ రికార్డ్ అవుతుంది. మన పిల్లలు 48 మంది ఉన్నారు 8th క్లాస్లో. ఈ 48 మంది ఎన్ని గంటలు చూశారు, 48 మంది ఎన్ని టెస్టులు రాశారు, 48 మందికి ఎన్ని కరెక్ట్గా వచ్చాయి. సో ఇప్పుడు మన స్కూల్ గ్రేడ్ ఫిక్స్ అవుతుంది. మన స్కూల్కి వీళ్ళు పర్వాలేదు, ఈ స్కూల్ బాగుంది, ఈ స్కూల్ బాగాలేదు అనేటటువంటిది మీరు చెప్పలేదు, మేము చెప్పలేదు, గవర్నమెంట్కి ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు చూస్తున్నారా లేదా, ఏం చూస్తున్నారు, ఎంత టైం చూస్తున్నారు, అదే పనిగా కంటిన్యూగా ఇదే చూడాల్సిన అవసరం ఉండదు. మేము చెప్తాం, ఈరోజు ఒక లెసన్ చెప్తాం, ఆ లెసన్ని చూస్తారు. అన్ని సబ్జెక్టులు కవర్ చేసేటట్టు, కామన్గా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత దీన్ని ఫిజికల్గా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. విపరీతంగా ఛార్జింగ్ పెట్టేసి ఉండకూడదు. 2 hours మించి ఛార్జింగ్ పెట్టేయద్దండి, కంటిన్యూగా నైట్ టైం పెట్టేయద్దండి. ఓకేనా, ఛార్జింగ్ పెట్టి వాడొద్దండి. ఇవన్నీ జాగ్రత్తలు మీకు చెప్తే మీరు పిల్లలు కూడా చెప్తారు, జాగ్రత్తగా చూసుకుంటారని మిమ్మల్ని పిలవడం. డిజిటల్ కంటెంట్ చూసేటప్పుడు ఇంట్లో అయితే సౌండ్ పెట్టే చూడండి, అంటే బయటికి వినాలి, మీరు కూడా వినాలి. వాడు ఏం చూస్తున్నాడు, సినిమా చూస్తున్నాడా, ఇంకేమన్నా చూస్తున్నాడా అనేటటువంటిది మీరు తెలుసుకోవాలి. కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే వీటిని ఫార్మాట్ చేసి అక్కడ సెల్ ఫోన్ సెంటర్స్కి తీసుకెళ్ళి ఫార్మాట్ చేయించి 600 ఎంతో ఇస్తే ఫార్మాట్ చేసి ఇస్తున్నారు. ఫార్మాట్ చేస్తే దానిలో వాడికి నచ్చింది చూసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా అయితే చూడలేదు. అలా దయచేసి చేయించద్దండి. లాస్ట్ ఇయర్ అలాంటివి చేసిన వాళ్ళకు రిమార్క్ వచ్చింది. ఆ పిల్లవాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెడతారు. రాబోయే రోజుల్లో ఎలాంటి లబ్ధి ఉండదు వాడికి. ఇవన్నీ మీకు తెలియాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి, వాటిని ఫాలో అవ్వాలి. అందుకోసం మిమ్మల్ని పిలిచి ఇక్కడ తెలియజేయాలి. సో వీటన్నిటినీ దయచేసి ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి ఆ పిల్లవాళ్ళు ఖచ్చితంగా మంచి స్థాయికి, మంచి ఒక మేము చెప్తున్నాం డిస్ట్రిక్ట్ లెవెల్లోనే కాదు, స్టేట్ లెవెల్లోనే కాదు, రాబోయే రోజుల్లో ఒక నేషనల్ లెవెల్లో బెస్ట్ స్టూడెంట్స్ అనేటటువంటి వాళ్ళు మన స్కూల్ నుంచి అందించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది, మా మీద ఉంది. దానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ